హాయ్ హలో నేను మీ క్రిష్. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రోజు నేను మీకు చెప్పబోయేది శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ఒక గ్రామం గురించి. సో చూస్తూ వింటూ జస్ట్ స్టే ట్యూన్ టు ఆర్జే క్రిష్. అండ్ నా కంటెంట్, నా ప్రెజెంటేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మేరు పర్వతానికి దక్షిణ దిశలో 10 యోజనాల విస్తీర్ణం గల ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ధార్మికులు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ పరస్పర సహకార ధోరణితో ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఆ గ్రామం జల సమృద్ధితో తొలతూగేది. పొలాలు నిత్యహరితంగా అలరారేవి. గ్రామం శివార్లలోని వనాలలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. గో వృషభాది పశు సంపదకు లోటు లేకుండా ఉండేది. వీటన్నిటి వల్ల గ్రామం సుభిక్షంగా ఉండేది. ప్రజలు తీరిక వేళల్లో నామ సంకీర్తనతో కాలక్షేపం చేసేవారు. పర్వదినాలలో ఊరుమ్మడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజా పురస్కారాలను నిర్వహించేవారు. రావణ వధానంతరం రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న రోజులవి. హనుమంతుడు రాముని కొలువులో ఉండేవాడు. నిత్యం సీతారాములను సేవించుకుంటూ తన ఆరాధ్య దైవమైన రాముని సమక్షంలోనే ఉండేవాడు. సుగ్రీవునితో మైత్రిని కలపడం సహా లంకలో బంధితురాలైన సీతమ్మ జాడ కనుగొనడం మొదలుకొని యుద్ధంలో ఘన విజయం వరకు రామునికి హనుమ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్ని కావు. తనకు ఇన్ని ఉపకారాలు చేసిన హనుమకు ప్రత్యుపకారం ఏదైనా చేయాలని తలచాడు రాముడు. ఒకనాడు హనుమను పిలిచాడు. హనుమా, నువ్వు మాకెన్నో ఉపకారాలు చేశావు. నీ ఉపకారాలను మరువజాలను. నీకేదైనా వరమివ్వాలని ఉంది. నీకిష్టమైనదేదో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు శ్రీరాముడు. శ్రీరామ, నువ్వు పురుషోత్తముడవు, పరమ పురుషుడవు. నీ సేవకు మించిన భాగ్యం ఇంకేదీ లేదు. నిత్యం నీ సన్నిధిలో నిన్ను సేవించుకుంటూ ఉండడమే నాకు పరమభాగ్యం అని బదులిచ్చాడు హనుమ. అది కాదు గాని నీకు ఒక గ్రామాన్ని బహుకరిస్తున్నాను. మేరు పర్వతానికి దక్షిణ దిశలో సుఖశాంతులతో అలరారుతున్న ఆ గ్రామం ఇక నీదే. నా వరంగా ఆ గ్రామాన్ని స్వీకరించు. ఆ గ్రామానికి హనుమత్పురమని నామకరణం చేస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్లి గ్రామ ప్రజల యోగక్షేమాలను గమనిస్తూ ఉండు. ఇకపై అక్కడి ప్రజలు హనుమద్భక్తులై విలసిల్లుతారు. ముల్లోకాలలో నీ పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచుంటాయి అన్నాడు శ్రీరాముడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాముడి ఆదేశం మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి అధిపతి. అయితే హనుమంతుడికి ఆధిపత్య కాంక్ష లేదు. ఆ ఊరి ప్రజలంతా శాంతి కాముకులు, ధార్మికులు, భగవత్ చింతనా తత్పరులు. ఒకరోజు హనుమంతుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరిచాడు. మీరిక్కడ ఎన్నాళ్లుగానో ఉంటున్నారు. ఇకపై కూడా మీరంతా మీ కుటుంబాలతో ఇక్కడే ఉంటూ సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండండి అని చెప్పి రాముడు తనకిచ్చిన ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలకే దానమిచ్చేశాడు. అక్కడి నుండి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు హనుమంతుడు. గ్రామ ప్రజలందరూ హనుమంతుడి ఔదార్యానికి ఆనందభరితులయ్యారు. కృతజ్ఞతగా గ్రామంలో అడుగడుగునా హనుమంతునికి మందిరాలను నిర్మించుకున్నారు. గ్రామస్తుల కృషి, ధార్మిక వర్ధనల కారణంగా గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లసాగింది. ఇదిలా ఉంటే ఆ గ్రామ పరిసరాల్లోని అడవిలో దుర్ముఖుడనే రాక్షసుడు ఒకడుండేవాడు. హనుమత్పురం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుండడం చూసి అతడికి కన్ను కుట్టింది. సుభిక్షమైన ఆ గ్రామాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు అకస్మాత్తుగా తన రాక్షస దండుతో గ్రామం మీదకు దండెత్తాడు. ఈ గ్రామం నాది, మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోండి అని గ్రామస్తులను హెచ్చరించాడు. రాక్షస దండును చూడడంతోనే గ్రామస్తులు భయపడ్డారు. దుర్ముఖుడు చేసిన హెచ్చరికతో వారు మరింతగా భీతిల్లారు. ఊరి విడిచి వెళ్లిపోవడానికి 2 రోజులు గడువివ్వమని గ్రామస్తులు దుర్ముఖుడిని వేడుకున్నారు. అతడు అందుకు సమ్మతించి అప్పటికి వెనుదిరిగాడు. దిక్కుతోచని గ్రామస్తులు హనుమంతుని మందిరాల్లో పూజలు చేస్తూ తమను రక్షించమంటూ ప్రార్థనలు చేశారు. 2వ రోజు రాత్రి ఒక బ్రాహ్మణుడికి కలలో హనుమంతుడు కనిపించాడు. ఈ భూమి ఎవరి రాజ్యమూ కాదు. మాందాత వంటి చక్రవర్తులు ఈ భూమిని ఏలారు. వారెవరైనా తమ సామ్రాజ్యాలను తమతో పాటే తీసుకుపోయారా? మీ గ్రామంలోనే మీరు ఉండండి. ఇదే మాట దుర్ముఖుడితో చెప్పండి అని పలికి దుర్ముఖుడి రాక్షస సేన విడిది చేసిన వైపుగా బయలుదేరాడు. మరునాటి ఉదయమే దుర్ముఖుడి సేనాని అతడి వద్దకు పరుగున చేరుకున్నాడు. నాయక, తాటి చెట్టంత మహాకాయుడొకడు గ్రామానికి కావలి కాస్తున్నాడు. రాత్రివేళ మన సేన విడిది చేసిన గుడారాల చుట్టూ తిరిగి కొండ మీదకు చేరుకున్నాడు. కొండ మీద కూర్చొని బండరాళ్లను బంతుల్లా చేసి ఆడుకుంటున్నాడు. అతన్ని చూస్తేనే భయం వేస్తోంది. అతడు బండరాళ్లను మన దండు మీద విసిరితే అంతా నుజ్జు నుజ్జైపోతాం అని చెప్పాడు.
దుర్ముఖుడికి పరిస్థితి అర్థమైంది. తెగిస్తే ప్రాణాలకే ప్రమాదమని గ్రహించాడు. వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులారా, మీరంతా సద్వర్తనులు, ఇక్కడ మీరు యథాప్రకారం ఉండండి అని చెప్పి వెనుదిరిగాడు. శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ఆ గ్రామమే హనుమత్పురం. శ్రీరామ జయం.